చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ సాగేటువంటి చంద్రశేఖర అష్టకం చాలా భవ్యమైనటువంటిది. మనకి జాతకరీత్యా ఏర్పడేటువంటి గండదోషాలు పోగొట్టుకోవడానికి, జాతకరీత్యా ఉండేటువంటి చంద్రగ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి ఈ చంద్రశేఖర అష్టకం చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే జాతకంలో గండదోషాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి పక్షంలో 41 రోజుల పాటు మండల దీక్షగా దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దేవాలయంలో ఈశ్వరుడు ఎదుర్కొన్న అంటే ధ్వజస్తంభం దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి ఈ చంద్రశేఖర అష్టకాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనకి జాతకరీత్యా ఏర్పడేటువంటి గండదోషాల నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఎవరికైనా సరే మన ఏవ కారణం బంధమోక్షయో అని చెప్పబడినట్లుగా మనస్సే అన్నిటికీ మూలమవుతూ ఉంటుంది కనుక అటువంటి మానసిక పరమైనటువంటి రుగ్మతలు ఏమైనా ఏర్పడుతున్నాయి అనుకున్నా, లేక మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదు, చికాగ్గా కాలం నడుస్తోంది అనుకున్నప్పుడు కానీ ప్రతి సోమవారం కూడా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి ఈ చంద్రశేఖర అష్టకాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మంచి ప్రశాంతతను పొందడానికి, అదే ప్రకారంగా ఏవైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి, డిప్రెషన్ లాంటివి ఏవి పొందకుండా ఉండటానికి ఆస్కారాలు ఏర్పడతాయి. తల్లికి ఆరోగ్యం బాలేదు అనుకునేటువంటి సందర్భాలలో కూడా ప్రతిరోజు కూడా సాయంకాలం ప్రదోష సమయంలో ఆవు నేతితో శివాలయంలో దీపారాధన చేసి ఈ చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేస్తూ ఉన్నట్లయితే కనుక తల్లి ఆరోగ్యం మెరుగవడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ చంద్రశేఖర అష్టకాన్ని శ్రవణం చేద్దాం, ఈశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయశోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం, దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం, చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం, శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరం, క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం, చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, నారదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం, అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం, చంద్రశేఖర 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 రక్ష మాం. దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అంటూ సాగేటువంటి దారిద్ర్య దహన స్తోత్రం శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటిది. ఈ స్తోత్రం ఎనలేని మహత్యాన్ని కలిగినటువంటిది. దుఃఖము అంటే ఎడవి తరిపి లేకుండా వచ్చేటువంటి కష్టముల వల్ల ఏర్పడినటువంటిది అనమాట. ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక కష్టం తర్వాత ఒక కష్టం ఏర్పడుతూ ఉంటే మనకు కలిగేటువంటి క్లేశం ఏదైతే ఉందో దానికి దుఃఖం అని పేరు. దరిద్ర బాధలు అంటే తీరనటువంటి కష్టాలు.
ఎప్పుడు కూడా ఏదో ఒక 10,000 అప్పు చేసాం, ఇంతటితో మన కష్టం తీరిపోయింది అనుకోవడానికి లేదు. ఎప్పుడు అప్పు చేస్తూనే ఉండాలి, ఎంత డబ్బు వచ్చినా చాలట్లేదు అనుకునేటువంటివి దరిద్ర బాధలు. ఒకరికి తృప్తి ఉండదు, ఇది కూడా దరిద్రం కిందకే లెక్క వస్తుంది. ఇట్లాంటి దరిద్ర బాధలు కానీ దుఃఖ బాధలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏవి మనల్ని అంటకుండా మనం సుఖంగా జీవనం సాగించడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రమే దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని సవ్యంగా పారాయణ చేయడానికి గాను మనకు ఉపకరించేటువంటి సమయం ప్రదోష సమయం. సాయంకాలం వేళ శివాలయంలో ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, లేక సాయంకాలం వేళ మనం ఎక్కడున్నప్పటికీ కూడా నిత్యము కూడా వదిలిపెట్టకుండా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే దరిద్ర బాధలు కానీ దుఃఖ బాధలు కానీ లేకుండా సుఖంగా జీవనం సాగించడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరాజాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय.